కంగనా రనౌత్ లీడ్ రోల్లో మన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి రాజకీయ జీవితం ఆధారంగా నిర్మించిన ఎమర్జెన్సీ మూవీ సెప్టెంబర్ 6న విడుదల కాబోతుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు వణుకు మొదలైంది. ఎందుకనుకుంటున్నారా? ఎందుకేంటి? ముందే గతంలో దాదాపు 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నీచపు రాజకీయాల వల్ల దేశవ్యాప్తంగా భారతీయులు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం వల్ల 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంకు దూరమై వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్స్ లో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అసలుకే ఇప్పుడు ఇంకో నెలలోపు జమ్మూ కాశ్మీర్లో, ఆ తర్వాత 6-7 నెలల్లో హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ వంటి మరో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండగా ఇందిరాగాంధీ గారు పరిపాలిస్తున్న కాలంలో తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ పాలన పేరుతో మన భారత రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను, పత్రికలను, ప్రతిపక్షాలను ఇలా తనను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అణిచివేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నీచపు రాజకీయ చరిత్ర ఇలా డీటెయిల్గా ఒక సినిమా రూపంలో బయటికి వచ్చి రాబోయే తరానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క నీచపు రాజకీయ చరిత్ర పట్ల అవగాహన కలిగితే వచ్చే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లోనే కాదు, భవిష్యత్తులో మరో 20 ఏళ్ళు వరకు మళ్ళీ కాంగ్రెస్ను కేంద్రంలో అధికారంలోకి రానియకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని భారతీయులు తిరస్కరిస్తూనే ఉంటారనే భయంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజాలను బయటికి రానియకూడదని, ఆ ఎమర్జెన్సీ మూవీలో సిక్కులను తప్పుగా చూపించారు అనే సాకుతో ఆ ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ అవ్వకుండా చేయాలని, కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా ఎమర్జెన్సీ మూవీని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మన తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మరి ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ అవ్వుద్దా లేదా? ఒకవేళ రిలీజ్ అయితే ఎలా తీసిన సినిమా అలాగే రిలీజ్ అవ్వుద్దా, లేక మెయిన్ సీన్స్ కట్ చేయించి రిలీజ్ చేయనిస్తారా అనేది చూడాలి.